వైసీపీ నుంచి తాను తప్పుకోలేదని తప్పించారని అన్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. అప్పుడే తాను వైసీపీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. అనర్హత నోటీసుపై స్పీకర్ను కలిసి వివరణ ఇచ్చానన్నారు. పెట్టిన సాక్ష్యాధారాలేవీ కూడా ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం విలువైనవి కావని చెప్తోన్న ఆనం రామనారాయణ రెడ్డితో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్. ఇచ్చినటువంటి నోటీసులకు రెస్పాన్స్గా ఈరోజు స్పీకర్ని కలిశారు ఆనం రామనారాయణ రెడ్డి. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు, ఆయన్ని అడిగే వివరాలు తెలుసుకుందాం. లేదండి, స్పీకర్తో ఇది పర్సనల్ హీరింగ్కి మేము హాజరు కావడం ఇది రెండవసారి. మొదటి దఫా ఒకసారి హాజరయ్యాము. అప్పుడే చాలా వివరాలు మమ్మల్ని అడిగారు, మేము చెప్పినాము. దానికి కావాల్సినటువంటి పేపర్స్ కూడా మేము ఆ రోజు సబ్మిట్ చేయడం జరిగింది. ఫర్దర్గా మీరేమైనా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నవి ఏమైనా ఇవ్వాలనుకుంటే 5వ తారీఖులోగా ఇవ్వండి అని చెప్పి మాకు ఈరోజు హాజరు కమ్మన్న లెటర్లోనే అది కూడా ఇచ్చారు. దాంతో 5వ తారీఖున మేము మా దగ్గర ఉన్న మిగిలినటువంటి డాక్యుమెంట్ ఇవన్నీ కూడా పేపర్స్, రిటర్న్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసాం. అయితే ఇవాళ పర్సనల్ హీరింగ్ కాబట్టి వెళ్ళినప్పుడు చీఫ్ విప్ ప్రసాద్ రాజు గారు ఏం చేశారంటే ఈ ఒరిజినల్ పేపర్ కటింగ్స్, క్లిప్పింగ్స్ని పెట్టి ఇవన్నీ కూడా నేను స్వయంగా సబ్మిట్ చేస్తున్నాను, ఆయన అటెస్ట్ చేసి ఆయన ఇచ్చాడు. కంప్లైనెంట్ ఆయనే, అటెస్ట్ చేసిన ఆయనే. కాబట్టి దీనికి విలువ ఎక్కడి నుంచి వస్తుంది? చట్టం ప్రకారం ఆథరైజ్ చేయకుండా, అటెస్ట్ చేయకుండా ఏవైనా మీడియా పేపర్లు కానీ మీడియా క్లిప్పింగ్స్ కానీ వస్తే అవి సాక్ష్యాధారాలుగా పరిగణించకూడదు అనేటువంటిది ఇవాళ సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్స్లో ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇవి తీసుకొని మీరు ఎలా చేస్తారండి అని చెప్పి మేము స్పీకర్ గారిని అడిగాము. అయితే రాజ్యసభ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అదే సమయంలో ఈ రకమైనటువంటి అనర్హత వేట్లు వెయ్యాలి, ఈ రకమైనటువంటి ప్రొసీజర్ని మీరు ఎలా చూస్తారు? ఇది అధికార పార్టీ యొక్క రాజకీయ స్వార్థం. వాళ్ళ రాజకీయ స్వార్థం కొరకు ఇవాళ స్పీకర్ గారి యొక్క స్థానాన్ని వాడుకుంటున్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఓట్లు అనే విషయానికి వస్తే రాజ్యసభకు కూడా కంపల్సరీ ఇంతమంది ఎమ్మెల్యేలు ఓట్లు ఇవి ఉంటాయి కదా, దానికి సంబంధించి అక్కడ సంఖ్యాబలాన్ని తగ్గించడంలో భాగంగా ఈ రకమైనటువంటి ఏమైనా జరుగుతున్నాయా? అంటే మీరు బయటకు వచ్చేసినా దీన్ని ఏ రకంగా అనర్హతగా మార్చాలి, ఈ రకమైన ఏమైనా జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారా? ఒక విషయం అండి, దీంట్లో ఈ అనర్హత వేటు వేయడంలో కానీ దీన్ని చేసిన దానివల్ల కానీ స్పీకర్ గారికి ఒక్కరికే ఇది ఆపాదించడానికి వీలు కాదు. ఎందుకంటే ఆయన ఉన్న దాంట్లో ఆయన నిర్ణయం ఆయన ప్రకటిస్తాడు. కానీ అధికార పార్టీ మాత్రం సంఖ్యాబలాన్ని లెక్కేసుకుని ఈ సంఖ్యాబలంలో ప్రతిపక్షానికి ఈ సంఖ్యను తగ్గించుకుంటే బాగుంటుందనే రాజకీయ వ్యూహం అధికార పార్టీ చేస్తుంది. అధికార పార్టీ యొక్క స్వార్థ రాజకీయాలే ఇవన్నీ కూడా గందరగోళమైన పరిస్థితికి నెట్టింది. సో ఇన్నాళ్ళు మీరు వైసీపీలోనే ఉన్నారు, ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చారు. అయితే అటువంటి పరిస్థితుల్లో ఈ రోజుకి ముందరికి ఎందుకు ఈ డిఫరెన్స్లో ఈ అంత అనర్హత వేటు దాకా వచ్చినటువంటి పరిస్థితులు ఏంటి? అక్కడ మా ప్రాంతాల్లో జరిగేటువంటి భూదోపిడీ కానీ, ఇసుక దోపిడీ కానీ, సిల్కా కానీ, క్వాడ్జ్ కానీ ఇలాంటివి అనేక మాఫియాలు చెలరేగిపోయేటప్పుడు ఈ విధంగా మాఫియా చెలరేగుతూ ఉంది. ఈ ప్రాంతంలో ప్రశాంతమైన జిల్లాలో ఇటువంటి మాఫియాలు ఇవాళ ఎక్కువగా ఉన్నాయని చెప్పి ప్రశ్నించడం జరిగింది. అది వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు. అందుకనే మా మీద ఈ విధమైనటువంటి రాజకీయ కక్ష పొందడానికి పాల్గొన్నారు. అంటే ఒకవేళ సీటు విషయంలో కానీ లేకపోతే అక్కడ కేటాయింపుల విషయంలో కానీ ఏమైనా ఇబ్బందులు జరగడం కానీ లేదన్నా ఇటువంటి పరిస్థితులు ఏమైనా వచ్చినందువల్ల కూడా ఇది ఒక రకంగా మీరు వైసీపీ నుంచి తప్పుకున్నారు లాంటిది ఏదైనా అనుకోవచ్చా? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, వైసీపీ నుంచి నేను తప్పుకోలేదండి. వైసీపీ నుంచి నన్ను తప్పించారు, వాళ్ళకి అడ్డంగా ఉన్నానని. రెండవది, ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మాఫియాలు గురించి కానీ జరిగే అకృత్యాల గురించి ప్రశ్నిస్తున్నందుకే నా అవసరం లేదు, మీరు బయటకు వెళ్ళండి అని నన్ను తప్పించారు తప్ప నేను ముందు బయటకు రాలేదు. సో తప్పించిన తర్వాత వాళ్ళు తప్పించారు, నేను బయటకు వచ్చాను. ఈ మాఫియాలు ముఠాల చేతుల్లో రాజకీయ పార్టీలు ఉన్నంత వరకు ఇలాంటివే జరుగుతాయి. రాజ్యసభ ఎన్నికలు రాబోతున్న సందర్భంలో ఈ రకమైనటువంటి అనర్హత వేట్ల నేపథ్యంలో రేపు ఇది సాగదీతలా కనిపిస్తుందా, వెంటనే సాల్వ్ చేస్తున్నట్టు కనిపిస్తుందా? దీంట్లో ఏమి సాగదీత లేకుంటే దీన్ని అట్లా నిలుపుదల చేయడం అనేటువంటిది కాదు. కానీ నా వరకు 5 సంవత్సరాల ఈ టెన్యూర్లో
చివరి రోజు అసెంబ్లీ సమావేశం. ఇవాళ నేను హాజరయ్యాను, అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. ఆ తృప్తి నాకైతే ఉంది. ఇంకొక 4 రోజుల ముందు ఏదైనా నిర్ణయం వచ్చుంటే బాధపడేవాడిని. చివరి సమయంలో లేకుండా పోయాం. ఇవాళ చివరి రోజు చివరి క్షణం వరకు శాసనసభలోని ఉండి సంతకం పెట్టి వచ్చాను. ఇక నిర్ణయాలు అంటారా, అవి రేపు స్పీకర్ గారి నిర్ణయాలు ఎలా ఉంటే అలా. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, విజయవాడ.